ఆవు పచ్చిక బయలులోనికి వెళ్ళిన తర్వాత కనపడిన పచ్చికంతా గబా గబా తినేస్తుంది. అది పచ్చిక మేసేటప్పుడు దాని మనసు అటో ఇటో ఎటో పెట్టదు. ఆ పచ్చికంతటిని ఏడ్చుకొని కూర్చుకొని కడుపు నింపుకొని మళ్ళా చెట్టు నీడకి వెళ్ళి నింపాదిగా కడుపులో నుండి ఆహారాన్ని నోట్లోనికి తెచ్చుకొని నెమరు వేస్తుంది. అందుకే అది ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే నీవు నేను దేవుడు పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని పంచిపెడుతున్నాడు మనకు. ఇది వాక్యము దొరికే సమయం కనుక నీవు కూర్చుకోవాలి, హృదయంలో నింపుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ సమయంలో వాక్యాన్ని ధ్యానించాలి. అది చేయాలి, వాక్య ధ్యానం. ఆవు గనక గడ్డిని మేసి మరల నింపాదిగా పండుకొని అది ఎలా నెమరు వేస్తుందో నోట్లోనికి తెచ్చుకొని విన్న వాక్యాన్ని హృదయం నిండా నింపుకున్న వాక్యాన్ని నీవు ఖాళీ సమయంలో వ్యర్థమైన కాలక్షేపంతో సమయాన్ని పాడు చేసుకోకుండా, వృధా చేసుకోకుండా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అదే కదా మొదటి కీర్తనలో చెప్పింది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయో సఫలమగును. అలా వాక్య ధ్యానం ఉండాలి. అందుకు దేవుడు ఇప్పుడు వాక్యాన్ని మనకి పెడుతూ ఉన్నాడు, వడ్డిస్తూ ఉన్నాడు. ఇది కూర్చుకోవాలి, తర్వాత ధ్యానం చేయాలి, జీవితాలకు అన్వయించుకోవాలి, శ్రమలను ఎదుర్కోవాలి, రోగాలను ఎదుర్కోవాలి, నష్టాలు కష్టాలు శోధనలు ఎదుర్కోవాలి, జయ జీవితాన్ని పొందాలి, ప్రభువుతో పరలోకంలో ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలి.